యాదగిరిగుట్టలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించిన మోత్కుపల్లి నర్సింహులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 3వ వార్డు, 2వ వార్డు, 12వ వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ నిలకంటి సత్యం పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే 12వ వార్డులో సిపిఐ అభ్యర్థిని కంకికొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 50 ఏళ్ళు కూడా చెక్కు చదువుకుంటా 12 పించ్ల రోడ్ వేసినాం. వెంకరెడ్డి కూడా ఆర్మీ మినిస్టర్ కాబట్టి ఈజీ తీసేయటము. జంగాల ఖాళీ 70 ఇల్లు తీస్తామని చెప్పి నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్ క్యాన్సిల్ చేసి జంగాల ఇల్లు ఎట్లున్నాయి అట్నే ఉంచి పక్కకు రోడ్ తీసి 11 కేవీ తీసి ఇంచుమించు 150 ఇండ్లకు ఆడ సేవ్ చేసినాం. అందుకే జంగాల కాలనీ వన్ సైడ్ గా అక్కడ ఉన్న ఎస్టీ ఎస్సీ కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ పట్టగలదు. మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు అన్న మాకు ఇల్లు లేదు, ఒక్కింట్లో 3-4 సంతానం చేస్తున్నాం, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే అదనంగా ఒక 200 ఇండ్లు ఈ మున్సిపల్ పట్టణానికి కేటాయిస్తానని చెప్పి మాట ఇచ్చిన. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో యారుట మున్సిపాలిటీకి, ఆలేరు మున్సిపాలిటీకి పెద్దపీట అక్కడ 200, ఇక్కడ 200 సపరేట్. మొన్న అక్కడ 180, ఇక్కడ 200 ఇచ్చినాం. అవి 180 దాకా పూర్తి అయినాయి. మళ్ళీ ఆడ 200, 200 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. స్థలంతో పాటు ఆ 74 ఇళ్లకు మీరు రేపు పొద్దున ఇదే కాన్సెప్ట్ చేయండి. పేపర్లో మెయిన్ ఇష్యూ వాళ్ళకు ఎక్కడనో ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్లు కూడా కోర్టు కేసుల వల్ల 74 మందికి ఇబ్బంది అవుతుంది. అది క్లియర్ చేస్తా. అది కాకపోతే ఇంకో తన ల్యాండ్ తీసుకొని 74 మందికి 74 పట్టా సర్టిఫికెట్లతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చి 1 సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు. మెయిన్ బ్రిడ్జ్ కూడా మొన్ననే గౌరవ మంత్రి గారు ఆర్మీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వచ్చారు. అది దానికోసం కొంత తీయడానికి ఫండ్ శాంక్షన్ చేసిండు. ఈఎన్సీ వచ్చి ఎంక్వైరీ చేసి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఆ బ్రిడ్జ్ కూడా పూర్తిగా తీసి అటొక 100 ఇటొక 100 షాపులను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ముందునే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 10 కోట్ల నీళ్లు మంజూరైనాయి. పాత ఐడిఎఫ్ నిధులు కూడా 10 కోట్లు ఉన్నాయి. 20 కోట్లతోటి అన్ని గల్లులకు సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్ కూడా పూర్తిగా ఇచ్చి మిషన్ భగీరథ కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, బట్టి విక్రమార్క సహకారం 210 కోట్లతోటి ఏదైతే మిగిలిపోయినటువంటి మిషన్ భగీరథ 16 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా 13 కిలోమీటర్ అయిపోయింది. ఇంకొక 3 కిలోమీటర్ ఉంది. మార్చ్ ఏప్రిల్ వరకు కూడా యారుట కింద, యారుట కొండ పైన మిషన్ భగీరథ నీళ్ళతోటి పూర్తిగా ప్రతి ఇంటికి నీళ్లు సరిపోయే విధంగా అందిస్తాం. ఇవి ఆశా జ్యోతి తమ్ముడు ఎమ్మెల్యే గారు బిర్లా ఐలయ్య గారు, అదేవిధంగా సోదరుడు సత్యం గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సత్యం గౌడ్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ, విలేకరులకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాస్తవంగా చెప్పాలంటే నాయకుడిని బట్టే ఓట్లు వస్తాయి, నాయకుడిని బట్టే వాల్యూ వస్తుంది, విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక విలువైన తమ్ముడు మన బిర్లా ఐలయ్య గారి నాయకత్వంలో ఇవాళ 2 మున్సిపాలిటీస్, ఒకటి ఆలేరు, గుట్ట, 2 కూడా బ్రహ్మాండంగా గెలవబోతున్నాయి. అదేవిధంగా సిపిఐ అభ్యర్థి మరి శ్రీధర్తో పాటు మొత్తం 24 సీట్లు గెలవబోతున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా సంతోషం. నాకైతే వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం నా కుటుంబమే, ప్రతి పార్టీ కూడా నా పార్టీ, అట్లా బతికాను. కాబట్టి వాస్తవంగా నేను ఇవాళ వచ్చి ప్రెస్లో మీతో మాట్లాడుతున్నానంటే
100% అభిమానులంతా ఆత్మీయులంతా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న నా ఆత్మీయులంతా కూడా ముఖ్యంగా గుట్ట కానీ ఇప్పుడు ఆలేరు కానీ అందరూ కూడా ముందుకొచ్చి బీర్ల అఖిలయ్య గారికి మద్దతుగా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇవ్వాలి. బీర్ల అఖిలయ్య మద్దతు అంటే మున్సిపాలిటీలో 24 సీట్లకు మద్దతు ఇవ్వమనేటువంటిది నా ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. వాళ్ళని ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా. ఆలేరు నా జీవితం ఉన్నంత కాలం ఈ ఆలేరు ప్రజలను నేను మర్చిపోను. నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రజల కోసం జీవితాంతం నేను బతుకున్నంత కాలం నా అభిమానం, నా ఆత్మీయత ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అసలు 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. అవును, ఇవాళ ఏ పార్టీ వాళ్ళు అయినా ఒక కౌన్సిలర్ గెలిచిరు అనుకున్నాం. ఏం లాభం? వాళ్ళు గెలిచి కూడా ప్రయోజనం. వాళ్ళు ఏ అభివృద్ధి కోసమైనా మళ్ళీ అఖిలయ్య గారి దగ్గర రావాల్సిందే. ఏ పని పడ్డా కూడా అఖిలయ్య గారి దగ్గరికి, రేషన్ కార్డుకైనా, ఇంటికైనా, లేకపోతే ఏ పని మీదనైనా ఆయన దగ్గరికి రావాల్సిందే. అటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు మీకు. అందుకని వాస్తవంగా ఈ ఎన్నిక అనేటువంటిది 100% ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని ముందుకు నడుపుతూ అఖిలయ్య గారికి పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఇలా మస్తుగా మాట్లాడితే కానీ వాస్తవంగా మీరు మంచోళ్ళు అయితే ఈ పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు సిగ్గుపడాల్సింది ఏంటంటే, మరి మీ అభ్యర్థి ఎక్కడ పోయిండో కానీ ఏం పేరో నాకు తెలియదు కానీ మన భరత్ మరి వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్గా బ్రహ్మాండంగా ఎంత చాణుక్య ప్రదర్శన చేసిండో నాకు తెలియదు కానీ గెలవడం అయితే చాలా చప్పటి కొట్టేమే, చాలా గొప్ప విషయం. నేను ప్రత్యేకంగా భరత్ని కూడా నేను అభినందిస్తాను. చాలా సంతోషం. మిగతా వాళ్ళందరూ కూడా 100% గెలుస్తారు, గెలవాలి కూడా. అయితే ఈ గుట్టలో కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు. చిన్న సమస్యలు అంటే వాళ్ళకు పెద్ద సమస్య. ఈ దుకాణాలు అన్నీ కూడా నడవకుండా అయిపోయింది. వాస్తవంగా ఈ మధ్యలో ఈ బ్రిడ్జి కట్టడం వల్ల వాళ్ళకి ఆ దుకాణాలే పనిచేయకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళకు స్థలం పోయిన వాళ్ళకి ఇంకా అదనంగా ఏదైనా వీలైతే మరి ఇంటి స్థలం ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళ బాగోగులు ఇక్కడ బతకడానికి చాలా స్కోప్స్ ఉంటాయి, షాపులు ఇవ్వటం కానీ రకరకాలుగా చేసి వాళ్ళని ఓదార్చాలని కూడా నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. అవసరం అది. కాబట్టి ఇంకోటి విషయం ఏంటంటే, భగవంతుడు నీకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళ జనంలో మరి మంచి అభిప్రాయాన్ని తీసుకొచ్చాయి. దానికి తోడు అఖిలయ్య గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్న సాన్నిధ్యంతో ఈ కార్యక్రమాలు కొన్ని జటిలమైన వాటిని పరిష్కారం చేసినప్పుడే మరి వాస్తవంగా నాయకత్వానికి ఒక వాల్యూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుట్టకాడ మాత్రం చాలా బాధతో ఉన్నారు. అందుకని పోయినసారి ఇక్కడ మెజారిటీ కూడా మీరు చూడండి, గుట్టకాడ చాలా మంచి మెజారిటీ రావడానికి కారణం వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది, అఖిలయ్య గారికి కూడా మంచి మెజారిటీ వచ్చింది. ఆ బాధపడే వాళ్ళందరినీ పిలిచి ఈ ఎన్నిక అయిపోయినాకనైనా సరే పిలిచి వాళ్ళకి ఏమేమి నష్టం జరిగిందో ఒకసారి ప్రాక్టికల్గా నువ్వు ఆలోచన చేసి అందరికీ మేలయ్యేటట్టుగా చేయాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఆటో వాళ్ళ గురించి ఆ కాలంలో నేను కూడా అప్పుడు ఉన్నటువంటి బస్ డిపో మేనేజర్ని కానీ, డీబీఎం వాళ్ళని కానీ చాలామందిని మాట్లాడి ఈ ఆటో వాళ్ళకి పైకి పోవాలని. సరే అప్పుడప్పుడే టెంపుల్ కడుతున్నారు, అది సాధ్యం కాలేకపోయింది. కానీ మీరు ఎమ్మెల్యే కాగానే ఆ ఆటో వాళ్ళందరినీ పైకి పంపించే కార్యక్రమం కూడా చేయటం వల్ల అందరికి కూడా మేలైంది. వాళ్ళ బతుకు తెరువులు కూడా కొంత మెరుగైనటువంటి పరిస్థితిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా పదవికి వన్నె రావాలంటే పనులు చేయాలి. పదవికి వన్నె రావాలంటే అందరికి సహాయం చేయాలి. అందరికి సహాయం చేసినప్పుడే మనకు గౌరవం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈసారి కాదు వచ్చేసారి కూడా గెలవాలంటే మనం ఏం చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేసుకొని ముందుకు సాగితేనే అది మంచిదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పూర్తి దీవెనలు, అసలు నేను కోరుకునేదే బలహీన వర్గాల నాయకత్వం. ఒకటి ఏంటంటే కొన్ని విషయాల్లో నాకు నచ్చని పనులు కొన్ని ఏదైనా ఉంటే నన్ను అడిగి కొంచెం చేయగలిగితే సంతోషపడుతున్నాయి. అంతే. ఇలా కావాల్సిందల్లా
ఐలయ్య గారు మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో ముందుకు సాగాలనేది నా కోరిక. కాబట్టి దానికి ఎవరమో ఒకరిని చేస్తే కాదు, ఒక కాలంలో నాకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి ఐలయ్య గారు కూడా మంచిగా అందరినీ కలుపుకొని పోయి ఇంకా విజయడంకం మోగించాల్సినటువంటి అవసరం ఉండాలి. వ్యక్తిగతంగా మనిషికి గౌరవం పెరగాలి, ఇది గమనించాలి. ఒక కాలంలో నాకు టికెట్ రాకపోతే కూడా నేను ఇండిపెండెంట్ గెలిచినా కదా, ఈ ప్రజలంతా పూల వర్షం కురిపించారు కదా, ఈ పూల వర్షమే కాదు పెద్ద పెద్ద మొనగాలతో కొట్లాడు కదా నేను గెలిచింది. కాబట్టి ఆ పరిస్థితి ఉండాలంటే ఖచ్చితంగా ఐలయ్య గారి దగ్గర చాకచక్యం ఉన్నది. తప్పకుండా ఎమ్మెల్యేగా మరి కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా నోటి నుంచి ఏది చెప్తే అదే జరుగుతుంది, అది గమనించుకోవాలి. నేను ఒక శక్తిని ఈ ప్రాంతంలో, కాబట్టి తప్పకుండా ఐలయ్య గారికి పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నదని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మొత్తంగా 24 సీట్లను గెలిపించాల్సిందిగా గుట్ట ప్రజల్ని అదేవిధంగా ఆలేరు ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రాధేయపడుతూ ఉన్నా. ఆ రకంగా గెలవాలని కూడా నేను కోరుకుంటాను. నమస్కారం. గౌడ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో నాకు ఇక్కడ యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి ఐలన్న గారికి మద్దతుగా ఇక్కడ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది పార్టీకి. ఇక్కడ 12కు 12 అన్న చెప్పినట్టుగా గెలిచే అవకాశాలు 100కి 100 ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఎక్కువ ఇచ్చేయాల్సిన అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ దాకా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ దాని తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అంటే చాలా దగ్గర కాబట్టి మున్సిపాలిటీస్ కు డెవలప్ కావాలంటే, అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా ఫండ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలందరూ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 12కు 12 గెలిపిస్తే ఐలన్నకు మద్దతుగా ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి గుట్టను పూర్తిగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.